హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడే దేశం యొక్క నాగరికత ప్రపంచంలోనే అతి ప్రాచీన నాగరికత అవుతుంది. ఈ దేశంలో మగవాళ్ళు షార్ట్స్ వేసుకోకూడదు. అలాగే ఇక్కడ మ్యారేజ్కి ముందు కపుల్స్ ఇద్దరికి గంట సేపు క్లాస్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవరైనా పెళ్లి చేసుకోకపోతే వాళ్ళు తన కుటుంబంతో కలిసి ఉండకూడదు. ఈ దేశంలో 13 సంవత్సరాల వయసు ఉన్న అమ్మాయిలకి 15 సంవత్సరాల వయసు ఉన్న అబ్బాయిలకి పెళ్లి చేస్తారు. ఈ దేశంలో స్కార్ఫ్ వేసుకోకుండా ఏ ఒక్క మహిళ కూడా ఇంటి నుంచి కాలు బయట పెట్టకూడదు. అంతేకాదు, దాదాపు 10 లక్షల మంది శరణార్థులు ఈ దేశంలో తలదాచుకుంటున్నారు. ఏషియా కాంటినెంట్కి చెందిన ఇరాన్ దేశం గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. అందుకని వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ఇరాన్ యొక్క అఫీషియల్ పేరు ద ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్. ఇరాన్లో దాదాపు 8.30 కోట్ల జనాభా ఉంది. ఇరాన్లో ఎక్కువగా ఇరానీ భాష మాట్లాడతారు. ఇరానీ భాషతో ఇంకా చాలా భాషలు ఈ దేశంలో మాట్లాడుతున్నారు. టర్కిష్, కుర్దిష్, గిల్కి మరియు అరబిక్ లాంటి భాషలు ఇరాన్లో మాట్లాడతారు. ఈ దేశంలో ఒక వ్యక్తి మినిమం 2 భాషలు మాట్లాడతాడు. పెర్షియన్లో ఇరాన్ అంటే ద ల్యాండ్ ఆఫ్ ద ఆరియన్స్ అని అర్థం వస్తుంది. ఇక్కడ ప్రజలు ఆరియన్ వంశానికి చెందినవారమని బలంగా నమ్ముతారు. ఒకానొక సమయంలో ఆరియన్స్ ప్రపంచం మీద ఆధిపత్యం చెలాయించారు. ఇరాన్ దేశ బోర్డర్ 10 వేరువేరు దేశాలతో కనెక్ట్ అయి ఉంది. వాటిలో టర్కీ, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, తుర్కమిస్తాన్, ఆర్మేనియా మరియు అజర్బైజాన్లు ప్రముఖమైనవి. ఇరాన్లో 99% మంది ప్రజలు ఇస్లాం ధర్మాన్ని నమ్ముతారు. కేవలం 1% ప్రజలు మాత్రమే వేరే ధర్మాలను నమ్ముతారు. టెహ్రాన్ ఇరాన్ యొక్క రాజధాని అవుతుంది. అలాగే టెహ్రానే ఇరాన్లో అతిపెద్ద నగరం అవుతుంది. ఇరాన్ని క్యాపిటల్ ఆఫ్ పిస్తా అని కూడా అంటారు. ప్రపంచవ్యాప్తంగా 20% పిస్తా ఇక్కడి నుంచే ఎక్స్పోర్ట్ అవుతుంది. ఈ పిస్తా బిజినెస్ ఇరాన్ ఎకనమీలో ముఖ్య పాత్ర. పిస్తాతో పాటు కేసర్ ఉత్పాదన కూడా ఇరాన్లో అధికంగా ఉంటుంది. ఇరాన్ దేశంలో ఆయిల్ రిజర్వ్స్కి ఎలాంటి కొదువు లేదు. ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసిన ఆయిల్ ప్రపంచవ్యాప్తంగా సప్లై అవుతోంది. 25 బిలియన్ బ్యారెల్స్ ఆయిల్ని ఇరాన్ కలిగి ఉంది. పూర్తి ప్రపంచంలో 10% ఆయిల్ ఇరాన్ దగ్గరే ఉంది. ప్రతిరోజు ఇరాన్ దాదాపుగా 4 మిలియన్ బ్యారెల్స్ ఆయిల్ని పంప్ చేస్తుంది. ఈ ఆయిల్ ఎక్స్పోర్ట్ బిజినెస్ ద్వారానే ఇరాన్ చాలా డబ్బులు సంపాదిస్తోంది. అయితే ఇక్కడ ఆయిల్ ఉన్నంత ఎక్కువ ఇరాన్ న్యాచురల్ గ్యాస్ ప్రొడక్షన్లో ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉంది. ఇరాన్లో వార్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ వర్షాలు చాలా తక్కువగా ఉంటాయి. సంవత్సరానికి కేవలం 4 ఇంచుల వర్షపాతం మాత్రమే నమోదవుతుంది. దేశంలో ఉన్న కొన్ని ప్రదేశాల్లో అయితే నీరు అస్సలు ఉండదు. అయితే ఈ రోజు కూడా సగం దేశం నీరు లేక ఎండిపోయి ఉంది. కానీ ఇంటి వరకు నీటిని తెప్పించేందుకు అక్కడ ప్రజలు ఎన్నో మార్గాలను ఉపయోగిస్తున్నారు. ఇరాన్ చాలా విచిత్రమైన దేశం. ఇక్కడ పెళ్లి విషయంలో ఎన్నో విచిత్రమైన విషయాలున్నాయి. ఇప్పటికి కూడా ఇరాన్లో బాల్య వివాహాలు జరుగుతూనే ఉంటాయి. అమ్మాయిల వయసు 13 సంవత్సరాలు, అబ్బాయిల వయసు 15 సంవత్సరాలు ఉంటే సరిపోతుంది. వాళ్ళిద్దరికీ పెళ్లి చేయొచ్చు. ప్రపంచమంతా బాల్య వివాహానికి వ్యతిరేకంగా ఉంటే ఇరాన్ మాత్రం బాల్య వివాహాలను ప్రోత్సహిస్తోంది. అంతేకాదు, ఇక్కడ షార్ట్ టర్మ్ మ్యారేజెస్ కూడా అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కేవలం కొన్ని గంటల వివాహ బంధంలో ఉండాలి అనుకుంటే ఇరాన్లో ఇది సాధ్యం. ఇక్కడ మీరు పెళ్లి చేసుకుని 2 నుంచి 4 గంటల సమయం వరకు కూడా వివాహ బంధంలో ఉండొచ్చు, తర్వాత విడిపోవచ్చు. ఇది వినడానికి చాలా విచిత్రంగా ఉంది కదా. అయితే ఇరాన్ పాపులేషన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇరాన్లో పెళ్లి చేసుకోవాలి అంటే కనీసం 1 గంట సేపైనా బర్త్ కంట్రోల్ గురించి మాట్లాడాల్సి ఉంటుంది. ఇరాన్లో ఒక వ్యక్తి ఏ మహిళతో అయినా తప్పుగా ప్రవర్తిస్తే ఆ వ్యక్తికి అదే మహిళతో బలవంతంగా పెళ్లి చేసి వాళ్ళిద్దరినీ ఒకటి చేసే హక్కు అక్కడ పబ్లిక్ ఉంటుంది. అయితే అలా పెళ్లి జరిగిన వెంటనే ఆ వ్యక్తి ఆ మహిళకు డైవర్స్ కూడా ఇవ్వచ్చు. ఇరాన్లో బ్యాచిలర్స్ కంటే డైవర్స్ ఉమెన్స్ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇరాన్లో ఎయిర్ పొల్యూషన్ కూడా చాలా ఎక్కువ. ఇక్కడ ప్రతి సంవత్సరం దాదాపుగా 27 మంది ఎయిర్ పొల్యూషన్ వల్ల చనిపోతున్నారు. అయినప్పటికీ ఇరాన్ గవర్నమెంట్ ఈ విషయంలో ఎలాంటి మార్పులు చేయట్లేదు. అప్పుడప్పుడు ఇక్కడ గాలి పీల్చడం కూడా చాలా కష్టంగా అవుతుంది. ఇరాన్ దేశం ఎప్పుడూ ఏదో ఒక వివాదాలతో డీల్ చేస్తూనే ఉంటుంది. అయినప్పటికీ ఇరాన్ మన ఇండియాకి మిత్రదేశం. నార్త్ ఏషియాలో ఉన్న చాలా దేశాలతో ఇండియాకి మిత్రత్వం ఉంది. ఈ రోజుల్లో కూడా ఇరాన్లో శాటిలైట్ టెలివిజన్స్ ఉండవు. శాటిలైట్ టీవీల మీద ఇరాన్ గవర్నమెంట్ బ్యాన్ విధించింది. ఇరాన్లో ప్రజలు టీవీలో తమకి నచ్చిన ఛానల్స్ని చూడడానికి వీల్లేదు. ఎందుకంటే టీవీలలో వెస్ట్రన్ కల్చర్ని చూసి దేశ ప్రజలు పాడైపోతారని అక్కడ గవర్నమెంట్ ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంది. అందుకే ఇరాన్లో ఇంటర్నెట్ విషయంలో కూడా చాలా లిమిట్ ఉంది. అక్కడ ఇంటర్నెట్ ద్వారా ప్రతి వెబ్సైట్ని ఓపెన్ చేయలేం. గూగుల్ని అయితే స్పై వెబ్సైట్గా భావిస్తారు. ఎందుకంటే ఇరాన్లో ఉండి గూగుల్ని వాడితే తమ డేటా గూగుల్కి వెళ్ళిపోతుందని వాళ్ళు నమ్ముతూ ఉంటారు. అందుకే ఇరాన్ గవర్నమెంట్ దేశంలో నేషనల్ ఇంటర్నెట్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తుంది.
అంతేకాదు ఇరాన్లో సోషల్ మీడియాని పూర్తిగా బ్యాన్ చేశారు. ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇరాన్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది. సోషల్ మీడియా ఉపయోగించడం వల్ల చాలామంది ప్రజలు దేశానికి గవర్నమెంట్కి వ్యతిరేకంగా మారుతారు అని ఇరాన్ ఈ విధంగా చేసింది. ఇరాన్లో ఉన్న పూర్తి పాపులేషన్లో 40% ప్రజలు ఇంటర్నెట్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఇంటర్నెట్ యూసేజ్లో ఇరాన్ ప్రపంచంలో 24th ప్లేస్లో ఉంది. ఇరాన్లో ఆల్కహాల్ మీద కూడా పూర్తిగా బ్యాన్ విధించారు. ఇక్కడ ప్రజలు పొరపాటున కూడా ఆల్కహాల్ని ముట్టుకోకూడదు. కానీ ఇక్కడ బ్లాక్లో ఆల్కహాల్ బిజినెస్ ఎక్కువగా జరుగుతుంది. కొంతమంది అయితే పగలు రాత్రి తేడా లేకుండా తాగుతూ మత్తులోనే ఉంటారు. మద్యం పైన బ్యాన్ విధించినప్పటికీ ఇల్లీగల్గా బిజినెస్ చేస్తూ ప్రతి సంవత్సరం దాదాపుగా $300 బిలియన్ ఇరాన్ సంపాదిస్తోంది. ఇరాన్లో కార్పెట్ బిజినెస్ చాలా బాగా జరుగుతుంది. ప్రపంచంలో బెస్ట్ క్వాలిటీ కార్పెట్స్ ఇరాన్లోనే లభిస్తాయి. ఇరాన్లో బట్టలు ఏవి పడితే అవి వేసుకోకూడదు. అక్కడ మగవాళ్ళు పొరపాటున కూడా హాఫ్ ప్యాంట్ ఆర్ షార్ట్స్ వేసుకోకూడదు. ఒకవేళ ఎవరైనా ఈ రూల్ని అధిగమిస్తే వాళ్ళని జైల్లో పెడతారు. 9 సంవత్సరాలు వయస్సు దాటిన ప్రతి అమ్మాయి కూడా బయటకొచ్చే సమయంలో స్కార్ఫ్ ఖచ్చితంగా కట్టుకోవాలి. ఇరాన్లో 13 సంవత్సరాల వయసు నుండే అమ్మాయికి పెళ్లి చేస్తారు. 15 సంవత్సరాల వయసు రాగానే ప్రతి వ్యక్తి కూడా ఓటు వేయాలి. ఒకానొక సమయంలో ఇరాన్ యొక్క లిటరసీ రేట్ కేవలం 37% మాత్రమే. 1970లో ఇరాన్ పరిస్థితి ఇలా ఉండేది. కానీ తర్వాత ఎడ్యుకేషన్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం చాలా ముఖ్యమని ఇరాన్ తెలుసుకుంది. అనుకున్నట్టుగానే ఎడ్యుకేషన్ పైన అధిక ఇన్వెస్ట్మెంట్ చేసింది. ప్రస్తుతం ఇరాన్ యొక్క లిటరసీ రేట్ 93%. ఇరాన్లో ఆహారం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇక్కడ నాన్ వెజ్లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ దొరుకుతాయి. ఒకవేళ మీరు ఎప్పుడైనా ఇరాన్ వెళితే అక్కడ దేశీ మీట్ని ఖచ్చితంగా రుచి చూడండి. లేకపోతే మీ ఇరాన్ ట్రిప్ వ్యర్థమైనట్లే. ఇరాన్లో ఉండే అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు. కానీ అక్కడ మహిళల జీవితం మీద ఎన్నో ఆంక్షలుంటాయి. వీళ్ళు ఎప్పుడూ బూర్ఖా వేసుకుని ఉండాల్సిందే. స్పోర్ట్స్ ఈవెంట్ లాంటి వాటిల్లో పార్టిసిపేట్ చేయకూడదు. అలా అని అక్కడితో వీళ్ళు ఆగిపోరు. అబ్బాయిల బట్టలు వేసుకుని స్టేడియంకి వెళ్తూ ఉంటారు. ఇరాన్లో ఉండే మహిళలు తమ ముఖాలను ప్రపంచానికి చూపించే స్వేచ్ఛ ఉంటుంది. అందుకే ఇరాన్లో 10లో 8 మంది మహిళలకి ముక్కుకి ప్లాస్టర్ ఉంటుంది. ఎందుకంటే వీరు అందంగా కనిపించాలి అని తమ ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీస్ చేయించుకుంటూ ఉంటారు. ఇరాన్లో అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా ముక్కుకి బ్యాండేజ్ వేసుకుని ఉంటారు. ఎందుకంటే ఇక్కడ అబ్బాయిలు కూడా నోస్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని ఉంటారు. ఇరాన్లో ఎవరి ఇంటికి వెళ్ళినా కూడా ఖచ్చితంగా ఫ్లవర్ బుకే తీసుకుని వెళ్ళాలి. లేకపోతే వాళ్ళు కోపానికి గురవుతారు. ఇరాన్లో మనుషులు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. టూరిస్టులతో కూడా వీళ్ళు చాలా స్నేహంగా మెలుగుతారు. ఇప్పుడు ఇరాన్ వీసా పాస్పోర్ట్ గురించి తెలుసుకుందాం. మీ దగ్గర కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ ఉంటే కేవలం 8 నుంచి 9 రోజుల్లోనే వీసా లభిస్తుంది. ఇరాన్లో ఒక వారం పాటు తిరగడానికి దాదాపుగా $50,000 ఖర్చు అవుతాయి. మరి ఇరాన్ వీడియో గురించి మీ అభిప్రాయం కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.